UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేను అబద్ధం చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీయో లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా 280 ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు 280 ఆ 280 మూకుముడుగా గాలి భాను ప్రకాష్ నాయుడు గుద్దినారు. మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం. ఎస్సీ డాక్టర్ ఏడా ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ ఇక్కడ పులివెందులలో కదా పులివెందుల ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ ఇది వైజాగ్ అది మాస్క్ అడిగినాడు అబ్బా మమ్మల్ని ప్రశ్న ఇచ్చేట మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా పారాసెటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జల్లు పోతుంది ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్పాలి. రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకొని సత్యవుడు దచ్చా ఉంటే బొత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అట్లా సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇసిరేసారు మనసంలో టమోటాలు ఇసిరేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి రాడు భయము కరోనా తగిలితే ఆడదచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా. సరే ఓకే బాగానే ఉన్నది. ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు ఐడియా ఉన్నది నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా వేరే విషయము దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఆ కరోనా టైంలో 100 మందికి సాగు కారణమైనాడా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు. రాష్ట్రం అంతటా ఎవడేగిన బయటకు రాకూడదు అంటా ఉంటే ఈడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగనన్న ఫోటోలు ఎవరైతే 5,000 లెక్కించారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా ఇంకా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు. కాళహస్తిలో ఒక సత్యనారాయణ కోళ్ళకి ఏదన్నా బ్రాయిలర్ కోళ్ళకి ఏదైనా వైరస్ తగిలితే అడ్డచచ్చు ఎవరికి తప్పకని కింద పడా అంతే ఆ మాదిరినే చేశారు కాళహస్తిలో. ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బి మధుసూదన్ రెడ్డికి. ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మగోడు ఈడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు. ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ తోళ్ళు ఆ ట్రాక్టర్ గిరువల్లో ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోళ్ళు మాదిరి చచ్చిపోయినారు. సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది. ఆ రోజు టంచంగా ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని. వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు. ఆ రోజు దాంచి 10 రోజులు వాచ్ గడ్డ పెట్టుకోవాలి మా వాడు. ఈ వాచ్ పెట్టుకోవడం మధ్య కదా నాకు గెత్తిందే అని కరోనా టైంలో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనాలో ఏమి మామూలుగా క్రైసిసా ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లంటే పోతుంది అంటాడు. పారాసెటమాల్ సరే అటన్నా బ్లీచింగ్ పౌడర్ చల్లామా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లితే బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ 14 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నానని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు. బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి. బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇటు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిల్ చేశాడు. మావాడు ఏమంటాడంటే బ్లీచింగ్ పౌడర్ చేసామా పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడని. మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు. నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు. మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులు ఏంటంటయా ఇదే అంటే మా బతుకుగాడు ఇదే లేదు వేరే విషయము. మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం. ఎందుకు ప్రేమ అభిమానం ఆప్యాయత మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా. అంతే. మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు తొడుచే స్వామి ఆయన మాట చెప్పదు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక విచారణలో గనక దొరకకపోతే
అది అలా పెండింగ్ అయిపోతుంది, మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం, ఉమ్. కేసు కాంప్లికేట్ అయిపోతుందని చెప్పారు. అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పినా అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఉమ్, కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు, నరికింది ఒకడు. ఉమ్, మా వాడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు. ఉమ్, ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు. మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు పోతాడు. అర్థం కాలా? అర్థమైంది. హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా ఉమ్, మా వాడి కన్నా 2 గంటల ముందే చేరుకుంటాడు కడపకు. ఓకే. మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అలంపూర్ చెక్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు, అన్ని బాగుంటాయి రోడ్లు. బాగానే ఉంటాయి, బాగానే దొక్కుతారు. ట్రాక్టర్ అయినా వాంచుకొని పోతాడు. అవును. సరే ఆ కారు దోలిన డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, అది వేరే విషయము. అవునా? ఆ ఎవరైతే కారు దోలుకొని పోయినాడో ఉమ్, ఓడి కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు. అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరికి పోయి ఆయుధాలు తీశారు మరి మనకు తెలియదు. ఉమ్. నా